అందరికీ నమస్కారం. నేను మీ గణేష్. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఏదైతే ఎలిగేషన్స్ బీజేపీ మీద, ఎలక్షన్ కమిషన్ మీద ఆయన ఏదైతే మాట్లాడారు, నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్, బీజేపీ వాళ్ళందరూ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, అన్నిటి మీద మనం ఈ రోజు మాట్లాడదాం. అసలు ఆయన యాక్చువల్ గా ఆయన తీసుకున్న 5 ఎలిగేషన్స్ ఏంటి అవి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మహారాష్ట్రలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి. 2024 జూన్లో ఎలక్షన్స్ అయితే జరిగినాయి. అయితే అక్కడ ఉన్నది ఎన్ని సీట్లు? మొత్తం 48. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఏలియన్స్ పెట్టుకుని అక్కడ ఉన్నది మొత్తం కూడా 48 సీట్స్. దాంట్లో వచ్చేసి 30 సీట్స్ అనేది కాంగ్రెస్ ఏలియన్స్ అయితే గెలిచి మొత్తం ఒక హీరోగా నిలబడ్డారు వాళ్ళు అక్కడ. మళ్ళీ నెక్స్ట్ నవంబర్ లో, అంటే జస్ట్ 5 months లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి అక్కడ. మళ్ళీ 288 కి 50 వచ్చినాయి ఇక్కడ కాంగ్రెస్ కి. ఏంటంటే ఇంత డ్రాస్టిక్ డౌన్ అనేది అయిపోయింది. బెంగళూరులో ఒక ప్లేస్ లో జస్ట్ 120 square feet హౌస్ లో అక్కడ ఒక ఫ్యామిలీ ఉండడానికి ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటిది అక్కడ ఒక 80 అక్కడ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి సేమ్ ప్లేస్ లో. ఇవన్నీ ఇంటుంటే మనకి ఏమనిపిస్తుంది? మనలో మనకు తెలియని ఒక భయం, ఆలోచన మనం ఆలోచించుకున్నట్టయితే ఏంటంటే మనం వేసిన ఓటు అసలు నిజంగా మనం వేసిన పర్సన్ కి వెళ్తుందా లేదా అది కూడా చూస్తున్నాం కదా మనం. రాహుల్ గాంధీ గారు వేసిన ఒక 5 questions ఈసీకి కానీ బీజేపీకి కానీ అవి ఏంటో మనం చెప్తాం. అసలు ఈ ఓట్లు అనేవి ఎవరికి పడ్డాయి? ఇక్కడ 1,00,000 ఓట్ల చోరీ అనేది అయిందా? వీటన్నిటి క్వశ్చన్స్ ఆయన అసలు ఏం అడిగారు? ఈ గేమ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? అది మొత్తం కూడా నేను మీకు చెప్తాను వినండి. అసలు ఈ ఆట అంతా ఎక్కడ మొదలైందో తెలుసా? ఢిల్లీలో ఆగస్టు 7వ తారీఖు 2025 రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆటం బాంబు అనేది పేల్చారు. దీనికంటే ముందు బెంగళూరులో ఎలక్షన్ 24లో జూన్ లో జరిగినాయి కదా పార్లమెంట్ ఎలక్షన్. అక్కడ వచ్చేసి ఎంపీ వచ్చేసి బీజేపీ పీసీ మోహన్ గారు, నెక్స్ట్ కాంగ్రెస్ కి వచ్చేసి మన్సూర్ అలీ ఖాన్. ఇక్కడ జస్ట్ అక్కడ ఎన్ని ఓట్లతో తేడాతో ఓడిపోయారంటే 32,000 అంతే జస్ట్. అయితే దీనికోసం అసలు ఈ ఎలిగేషన్స్ ఇవన్నీ చేయడానికంటే ముందు ఈ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఎంతో కష్టపడి ఒక 6 months కష్టపడి ఒక ఫిజికల్ డేటా అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదైతే డేటా వాళ్ళైతే ఇవ్వట్లేదు కాబట్టి ఫిజికల్ గా వీళ్ళైతే డేటాని తీసుకొచ్చి రాహుల్ గాంధీకి ఇచ్చారు. అయితే ఆ డేటాని ఆయన రిప్రజెంట్ చేశారు ఢిల్లీలో. రాహుల్ గాంధీ గారు ఏవైతే 5 ఎలిగేషన్స్ చేశారో దాంట్లో ఫస్ట్ ఇది వచ్చేసి డూప్లికేట్ ఓటర్స్ అనమాట. అవి మొత్తం కూడా చూసుకుంటే 11,965. అయితే దీనికి అర్థం ఏంటంటే ఒకే పర్సన్ మీద డిఫరెంట్ ప్లేసెస్ లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఓట్లు. సేమ్ గుర్ప్రీత్ సింగ్ లాగానే 11,965 ఓట్స్ అనేవి రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. అండ్ సెకండ్ ఎలిగేషన్ వచ్చేసి ఫేక్ అడ్రస్. థర్డ్ ఎలిగేషన్ వచ్చేసి బల్క్ ఓటర్స్ అనమాట. బల్క్ ఓటర్స్ మొత్తం చూసుకున్నట్టయితే 10,452 మంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే పాయింట్, ఒకే ఇంట్లో వందల సంఖ్యలో వేల సంఖ్యలో కూడా ఓట్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. మాదేవపురాలో 120 square feet హౌస్ లో చూసుకున్నట్టయితే ఒకే ఇంట్లో 80 ఓట్లు అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. ఫోర్త్ ఎలిగేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇన్వాలిడ్ ఫోటోస్ అనమాట. 4,132 ఓట్లు అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. ఫోటో అనేది కరెక్ట్ గా లేకుండా పోలింగ్ బూత్ ఆఫీసర్ లో ఎవరు అనేది వెరిఫై చేయడం జరిగింది. అసలు ఎలా ఈ ఓటేశారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు అయితే అడుగుతున్నారు. 5th పాయింట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫామ్ 6 అంటే ఏంటంటే 18 years ఎవరికైతే నిండుతాయో మన భారతదేశంలో వాళ్ళు ఓటుకు అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే 50 ఏండ్లు 60 ఏండ్లు 90 ఏండ్లు నిన్న వాళ్ళు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం ఓటేస్తున్నా అని చెప్పి వాళ్ళు ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్ ఓట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనమాట. 33,692 ఓట్లు అనేవి సేమ్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఇలానే సేమ్. అంటే మొత్తం కనుక చూసుకున్నట్టయితే మాదేవపుర ఒక కన్సిస్టెన్సీలోనే 1,00,000 ఓట్లు అనేవి ఎన్రోల్ అయ్యి ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎవిడెన్స్ చూపించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన పబ్లిక్ గా చూపించారో అది ఈసీ ఏ విధంగా రెస్పాండ్ అయిందంటే అదొక అన్అఫీషియల్ పేపర్ అని చెప్తుంది అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే అదంతా మీరు చెప్పే ఎలిగేషన్స్ అన్ని రియల్ అయితే మీరు ఒక అఫిడవిట్ మీద సైన్ చేసి ప్రమాణం చేసి మీరు మాకు అండర్ ఓత్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. అయితే ఒకవేళ మీరు అలా చేయకపోతే ఈ సిస్టమ్కి మీరు సారీ చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈసీ అనేది కౌంటర్ చేయడం జరిగింది. అయితే ఈసీ కానీ బీజేపీ వాళ్ళు అయితే మరి కూడా చూసుకున్నట్టయితే Rule 20 ఆఫ్ యాక్ట్ ఎలక్టరల్ రూల్స్ ప్రకారం సారీ చెప్పాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. Rule 20 యాక్ట్ అనేది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే అది ఎలక్షన్ ముందు మాత్రమే వర్తిస్తుంది, ఇప్పుడైతే వర్తించదు అని చెప్పి వీళ్ళు ఈ విధంగా డిబేట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి బీజేపీలో ఉన్న ఐటీ సెల్ కి సంబంధించిన అమిత్ మాల్వియా గారు ఏమంటున్నారంటే మీరు ఓటమిని తట్టుకోలేక ఈ విధంగా అన్ని డ్రామాలు చేస్తున్నారు, మీరు చెప్పేవన్నీ నిజమైతే అండర్ ఓత్ కింద ఇవ్వండి, ఈసీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఈసీ బీజేపీ ఇవన్నీ ఒక లెక్క అయితే కొంత పార్టీ వ్యక్తి కేఎన్ రాజన్న గారు, ఆయన మన సిద్ధరామయ్య గారికి క్లోజ్ అనమాట, సీఎం సిద్ధరామయ్య గారికి. కేఎన్ రాజన్న అనేవారు మినిస్టర్ అనమాట, సీనియర్ మినిస్టర్ ఇన్ ద కర్ణాటక. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టి దేశం అంతా సంచలనం రేపుతుంటే ఈయన అదే రోజు మీటింగ్ పెట్టి కేఎన్ రాజన్న గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజే మేము మానిటర్ చేసి ఉంటే, అంటే ఈ దొంగ ఓట్ల గొడవ అంతా మాకు ముందే తెలుసు, మా కళ్ళ ముందే జరిగింది అని చెప్పేసి ఆయన ఆ రోజు మాట్లాడుతున్నారు అనమాట. ఆ రోజు మాట్లాడడం వల్ల ఏమైందంటే సొంత పార్టీ వ్యక్తే తప్పును ఒప్పుకుంటున్నారని చెప్పి బీజేపీ అనే వాళ్ళు ఎలిగేషన్ అనేది స్టార్ట్ చేయడం, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇది కాంగ్రెస్ కి ఒక పెద్ద దెబ్బ అనమాట. ఏంటంటే ఇలా చెప్పడం వల్ల ఏమైతుంది అంటే కేఎన్ రాజన్న గారు సొంత పార్టీ మినిస్టర్, సీనియర్ మినిస్టర్, ఆయన అలా చెప్పడం వల్ల కాంగ్రెస్ కి అనేది ప్రెషర్ ఎక్కువైపోయింది అనమాట. అయితే అందులోనే ఇక అంతర్యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే ఈయన పార్టీ నుంచి తీసేయాలి అని చెప్పేసి కూడా ఎంతో మంది సీనియర్ నాయకులు మరి అది చేస్తున్నారు. మరి అది ఎంత
ఎంతవరకు జరుగుతుందో తెలియదు, ఇంకా అప్డేట్ అయితే లేదు మనకి. ఈ ఆపర్చునిటీని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బోయ్ విజయేంద్రన్ గారు ఈయనైతే మంచిగా యూజ్ చేసుకున్నాడు. ఏంటంటే పార్టీలో గొడవలు మీరు చూసుకోండి, ఇక్కడ మాత్రం మీరు దేశ ప్రజలకు మాత్రం క్షమాపణ చెప్పాల్సిందే రాహుల్ గాంధీ గారు అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. అయితే బీజేపీ వాళ్ళు ఇంకా సెకండ్ పాయింట్ ఏమంటున్నారంటే, అయితే అక్కడ 1,00,000 ఓట్లతో ఓడిపోయారు కదా, ఒకవేళ ఆ 1,00,000 ఓట్లు అనేది తీసేసినా కూడా మీరు గెలవరు కదా, సో ఇంకెందుకు ఆ టాపిక్ గురించి మాట్లాడడం అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ ఓట్లు అనేవి మనం వేసే ఓటు ఖచ్చితంగా మనం కోరుకున్న వ్యక్తికే పడాలి కదా. అలా కాకుండా ఇలా ఫేక్ ఓటర్స్, ఇలా బల్క్ ఓటర్స్, మన సమాజానికి మనం ఏ సమాధానం ఇవ్వాలనుకుంటున్నాం అసలు ఏంటి? అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మహదేవ్పురాలో ఉన్నది మొత్తం 6,60,000 మంది ఓటర్స్ అనమాట. అయితే దీంట్లో 3,50,000 మంది మాత్రమే ఓటు వేయడానికి వచ్చారు, మిగతా 3,00,000 మంది ఓటు వేయడానికి కూడా రాలేదు. అయితే మీరు చెప్పే 1,00,000 ఓట్లు ఏవైతే ఫ్రాడ్ ఓట్స్ ఉన్నాయో అవి ఫేక్ ఓట్స్, అవి మాకే పడ్డాయని మేము ఎలా చెప్పగలం? ఆ ఓట్స్ మీకు కూడా పడే ఉంటాయి కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు అనమాట బీజేపీ వాళ్ళు. అయితే నేను ఈ వీడియోలో ఈసీ ఏమంటుందో చెప్పినా, బీజేపీ వాళ్ళు ఏమంటారో చెప్పినా, కేఎన్ రాజన్న గారు ఏమంటున్నారో చెప్పినా, సొంత పార్టీ వ్యక్తులు ఈ విధంగా మాట్లాడారో కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారికి ఆన్సర్ రాని క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అవి మీకు చెప్తాను. 11,965 డూప్లికేట్ ఓటర్స్. గుర్ప్రీత్ సింగ్ 3 ప్లేసెస్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నాడో సేమ్ పర్సన్, ఆయన గురించి. ఇంకొకటి 40,009 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఫేక్ అడ్రసెస్తో, లైక్ హౌస్ నెంబర్ 0, స్ట్రీట్ నెంబర్ 0, ఇది ఇంకా రాహుల్ గాంధీ గారికి ఆన్సర్ రాలేదు. ఇంకొకటి ఇన్వాలిడ్ ఫొటోస్ మీద కూడా ఈసీ అనేది ఎంక్వైరీ చేస్తే మంచిది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ వైఫల్యం కూడా కొంచెం ఉందన్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ ఇది మన దేశ ప్రజల భద్రతకు సంబంధించింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రాడ్ ఓట్స్ అనేది మన సొసైటీకి సంబంధించింది, డెమోక్రసీకి సంబంధించింది. ఇలాంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ లేకుండా ఈసీ అనేది అరికడితే మంచిది. ఓటర్ లిస్టులో 1,00,000 ఓట్లు ఏవైతే ఫేక్ ఓట్స్ ఉన్నాయో వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మంచిది. ఇది ఈరోజు టాపిక్. రాహుల్ గాంధీ గారు, ఈసీ, బీజేపీ ఎవరైతే ఏమైతే మాట్లాడారో, ఈ గేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, గేమ్ ఎక్కడి వరకు ఎండ్ అయింది, ఇక్కడ వరకు అయితే జరిగింది.